30/11/2024 నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో రుద్రవరం అనే గ్రామంలో ఒక డిహెచ్పి అంటే పగలు దొంగతనం జరిగింది. ఇప్పుడే ఇంట్లో లేని సమయంలో పగలు 10:30, 11:30 మధ్యలో ఇంటికి వేసిన తాళాలు బద్దలు కొట్టి లోపల ప్రవేశించి ఇనుప బీరువా ఓపెన్ చేసి వారు దాచుకున్న క్యాషు 40,000, అలాగే వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న బంగారం నాన్తాడు సుమారు 16 grams ఉంటుంది. అలాగే ఒక చేతి ఉంగరము, ఆ బీరువా లాకర్లు బ్రేక్ చేసి అవి తీసుకొని దొంగతనం జరగడం వల్ల దానిపై నందిగామ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 435/2024 దొంగతనం కేసుగా నమోదు చేసి వెంటనే సిఐ గారు, వైవిఎల్ నాయుడు గారు, ఎస్ఐ అభిమన్యు సిబ్బంది నేరస్థలాన్ని పరిశీలించి అక్కడ దొంగతనం చేసిన విధానంలో అక్కడ రాబడిన సమాచారం, రెండోది అక్కడ ఉన్న ఫింగర్ ప్రింట్స్ అంటే టెక్నికల్ వాల్యూస్. ఈ కేసుని మనము ఎలాగా పట్టుకున్నామంటే టెక్నికల్ వాల్యూస్. ఇతను ఆ బ్రేక్ చేసిన ఐరన్ సేఫ్ బ్రేక్ చేసినప్పుడు అతని ఫింగర్ ప్రింట్స్ ఆ బీరువా మీద పడ్డము, స్మూత్ సర్ఫేస్ మీద అవ్వడము. అది మా విజయవాడ సిటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో ఫింగర్ ప్రింట్స్ యూనిట్ ఒకటి ఉంది. అది ఇమీడియట్లీ సీన్లోకి వచ్చి అక్కడ ప్రింట్స్ని డెవలప్ చేస్తే పాత నేరస్తులతో ఇక్కడ దొరికిన ప్రింట్స్ టాలీ అవ్వడం, మ్యాచ్ అయ్యి టాలీ అవ్వడము. ఆ దొంగ ఎక్కడెక్కడ చేశారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంఓ క్రిమినల్స్ అంటారు, మోడస్ ఆపరండి. అవన్నీ మాకు వెంటనే తెలియజేయడంతో చుట్టుపక్కల గ్రామాలు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ టైప్ ఆఫ్ అఫెన్స్లు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారని వెరిఫై చేయడము. అప్పుడు కొన్ని గ్రామాల్లో, కొన్ని పోలీస్ స్టేషన్లోని పాత నేరస్తులు కూడాను విచారించి కొన్ని కోదాడ, తెలంగాణ వైపు, ఇటేమో ఇబ్రహంపట్నం వైపుకి, అటు తిరువూరు వైపుకి 3 టీములు పెట్టి అసలు ఇలాంటివి అఫెన్స్లు చేసిన వాళ్ళందరూ లిస్ట్ అంతా వెరిఫై చేశాను. అందులో కొన్ని మంది టాలీ అవుతున్నాయి. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది వయసు రీత్యా ఈ నేరాలని చేయకుండా ఏదో పని చేసుకుంటూ బతుకుతున్నారు. ఎనీహౌ ఇందులో మా సిఐ గారు, ఎస్ఐ గారు పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఈ దొంగని ఈరోజు పట్టుకోవడం